బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, నూరేళ్లు కలిసుంటామని చేసిన ప్రమాణాల ఊసేలేదు. దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీతో కథ మారిపోతోంది. ఇప్పుడు కడతేర్చే కుట్రలకు తెరలేస్తోంది. కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. భార్య వేసిన మర్డర్ స్కెచ్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. కాపాడండి బాబోయ్ అంటూ ఊళ్ళో జనం ముందు వాలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇల్లాలి వ్యవహారంతో ఊరంతా ఏమని నినదించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామం ఇది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ పల్లె ఓ మర్డర్ అటెంప్ట్ తో నోరెళ్లబెట్టింది. హత్యాయత్నం చేసింది ఈమె. పేరు ఈశ్వరమ్మ. అది కూడా భర్త కిర్ల కుమార్ పై. 23 ఏళ్ల క్రితం వీళ్ల పెళ్లి జరిగింది. 2 సంతానం. వ్యవసాయ పనులు చేసుకోవడం, వచ్చే సంపాదనతో సంసారాన్ని నెట్టుకొచ్చేవాళ్లు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగా ఈశ్వరమ్మ స్థానికంగా ఉండే సారిక తవిటి నాయుడికి కనెక్ట్ అయింది. గత 2.5 ఏళ్లుగా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతోంది. ఈ మధ్య మ్యాటర్ తెలియడంతో భర్త కిర్ల కుమార్ భార్యను మందలించాడు. పరువు పోయే పనులు వద్దు, పద్ధతిగా ఉండాలని సూచించాడు. అయినా ఈశ్వరమ్మ తవిటినాయుడు మధ్య రిలేషన్ కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే పెద్దల మధ్య పంచాయతీ నడిచింది. అందరూ కలిసి మరోసారి హెచ్చరించారు. పంచాయతీ పెట్టించడంపై ఆగ్రహంతో రగిలిపోయిన ఈశ్వరమ్మ భర్త హత్యకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. అంతకంటే ముందే ఆస్తులన్నీ తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంది. పైగా బహిరంగంగా తవిటినాయుడితో కలిసి తిరగడంతో గొడవలు పీక్స్కు వెళ్లాయి. ఇక లాభం లేదని పొలం పనులకు వెళ్లిన భర్తను లేపేయడానికి వెంటనే రావాలని ప్రియుడికి కబురు పంపింది. అప్పటికే సోదరుడితో అక్కడ కాపుగాంచింది. ముగ్గురు ప్లాన్ ప్రకారం ఒకరు కాళ్లు మరొకరు చేతులు పట్టుకుని చంపేందుకు యత్నించారు. వాళ్ల దాడి నుంచి తప్పించుకున్న కుమార్ ఊళ్ళోకి పరిగెత్తి జరిగిందంతా వివరించాడు. బాబు మా మేనల్లుడు అయితే ఈ ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ ఉంటే ఈడు నా పిల్లలు ఉన్నారు, ముందు బయట పెడితే నా కూతురు జీవితం పాడైపోద్దని అలాగా ఇప్పటి వరకు ఎవరితో సొంతంతో కానీ తల్లిదండ్రులతో కానీ ఎవరితో చెప్పకుండా పాంగు ఉన్నాడు. లాస్ట్కి ఈడికి నెలగా వడ్డాయి 10 అనేసి ఆడిని సంపన్నంకి వాళ్ళిద్దరూ చూశారు. చూసి జొన్నసేన కాడికి నీరు కట్టడానికి మా తమ్ముడు వెళ్తే వీళ్ళిద్దరూ ఆడిని పోలయ్యి దాని తమ్ముడు ఒకడు, వాళ్ళ అమ్మ ఒకదయ్యి, ఆ ఉంచుకున్నోడు ఒకడు, ఆవిడ ఒకదయ్యి, మొత్తం వీళ్ళందరూ వెళ్ళి పాలు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని మెడ మీద చేసుకుని భార్య మెడ మీద కత్తేసి చూసేసరికి మా కొత్త బంగారమ్మ మనుషుల్లాగా కేకలేశారు. మనుషుల్లాగా కేకలేస్తే అమ్మ నాయన ఎవరు ఎలికిరి తగిలారనేసి వీళ్ళు పరాకావిలాగా వీడు అలా తప్పించుకొని బయటపడి ఊర్లోకి వచ్చేసాడు రక్తాలతో. గాయాలైన కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈశ్వరమ్మ ఇంత దుర్మార్గానికి తెగిస్తుందని ఊహించలేదని, ఆమెతో పాటు తవిటినాయుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈశ్వరమ్మ అనే తమ్ముడు ఈ ముగ్గురు కలిపి ప్లాన్ చేసి పన్నాంగ పని హత్య చేయబోయారు. దీనికి ముఖ్య కారణం సారికి తవిటినాయుడు అలాగే ఈశ్వరమ్మ అనే వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉండడం వల్ల అక్రమ సంబంధంలో భాగంగా ఆయన భార్య అయినటువంటి కిర్ల కుమార్ గారిని హత్య ప్రయత్నం చేశారు. ఆమె యొక్క భూములన్నీ కూడాను ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం పన్నాగం చేసి అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఎక్కడ సకరం కష్టపడి తెచ్చుకొని కొడుకున్నా ఈయన కొంత అంత దాని పేరు రాసుకొని ఈయన తీసిద్దాం. మరి ఎందుకు ఒక లెవెల్గా కీర్ చేసిస్తే పని అయిపోద్ది కదా, మనకు అడ్డు ఆ పొందదు కదా. అది కూడా ఊరు చివరిన ఉంది. సొంత ఇల్లు కాడికి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు కొన్నాం అందరం మధ్య మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఉంటే మా అంత కుటుంబాల్లో ఒక చూసి అడుగుతామేటని భయం మీద ఆ చివరిని కొంప తీసుకొని ఈయన నేను మాట ప్లాన్ చేశాను. ఇంతకుముందే ప్లాన్ చేశారు 3-4 సార్లు, మిస్ అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళవుతుంటే భార్య తీరు మారుతుందని కుమార్ భావించాడు. కానీ తననే చంపాలని చూస్తోందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఊళ్ళో వాళ్లు మాత్రం ఇద్దరిని కఠినంగా శిక్షించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.